హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ గోంగూర, పండుమిర్చి, కోడి కారం వేపుడు చేయబోతున్నాను. పండుమిర్చి బదులు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు మీరు. ఎండుమిర్చి ప్లేస్లో పండుమిరపకాయల సీజన్లో పండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్. ఒక్కసారి చూసేద్దామా? గోంగూర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, లవంగ, చెక్క, పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, ఆయిల్, చికెన్, జీలకర్ర, కొత్తిమీర. సో నేను ఫస్ట్ అసలు కొద్దిగా 4-5 చుక్కలు ఆయిల్ తీసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు ఒక 2-3 టీ స్పూన్స్. ఇది 1/2 kg చికెన్కి వాడుతున్నాను నేను. ఆవాలు ఒక 1 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూను, మెంతులు కూడా ఒక 1/2 టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్స్, మిరియాలు ఒక 1 టీ స్పూను. సిమ్ చేసేయండి స్టవ్. ఎండు కొబ్బరి కట్ చేసి ఇందులో వేస్తున్నాం. ఇదిగోండి చిన్న చెక్క ముక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 వెల్లుల్లి. కొంచెం ఒక్కసారి కలపండి. సిమ్ సిమ్ సిమ్. ఎండుమిరపకాయలు, దీంట్లో మొత్తం ఎండుమిరపకాయలు కారమే. ఆల్మోస్ట్ ఒక 10-12 మీరు కారం తిన్నంత ఎండుమిర్చి. దీన్ని పేస్ట్ చేయకూడదు, మనం పొడి కొట్టాలి. కరివేపాకు ఒక 4-5 రెబ్బలు దూసేసేసిన. మంచిగా సన్న సెగ మీద ఇట్లా తిప్పకుండా వేయిస్తున్నాను నేను. వేగిందా చూసుకోండి, మంచిగా వేగింది. మెయిన్ ఇవే చాలు. వేరే గిన్నెలో, మిక్సీ గిన్నెలో వేసేసి ఇందులో వేసేద్దాం. కారం తక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు తగ్గించుకోవచ్చు. మీ ఎండుమిరపకాయల్లో కారం ఎక్కువ ఉన్నా కానీ తగ్గించండి. కలర్ఫుల్గా ఉంది కదా మన మసాలా. దీన్ని మిక్సీ వేసుకొద్దాం. అండ్ ఈలోపు ఏంటంటే అలా కొంచెం ఆయిల్ వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంతే ఆయిల్. ఎగ్జాక్ట్లీ 1/2 kg చికెన్. డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాం. చికెన్ వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో కొంచెం మునగనివ్వండి. ఇట్లా ఇట్లా పైకి కిందకి ఆయిల్ మొత్తం చికెన్కి తగలనివ్వండి. అండ్ ఇది మిక్సీ వేసుకొని వద్దాం. ఇక్కడ దాదాపు 10-12 నిమిషాలు అయిందండి. అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అంటున్నా అంతే. సగం ఫ్రై అవుతుంది చూసారా. వాటర్ అంతా అయిపోయింది, ఆయిల్ బయటకు వచ్చింది. ఉత్త చికెన్, దీనిలో ఏమేలా. ఇప్పుడు సింపుల్గా పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు 1.5 టీ స్పూను, ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి. ఈ ఆనియన్తో వాటర్ వస్తుంది మనకి. చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది, పైగా చిన్న చిన్న పీసెస్. మొత్తం సిమ్లో ఉడుకుతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో ఇది. ఉల్లిపాయలు వేసిన 1-2 నిమిషాల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. వాటర్ ఊరింది చూసారా. ఇలాగే ఉడకనివ్వండి. కొంచెం మూత పెట్టేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ వేసి ఇంతకీ 4-5 నిమిషాలు అయింది. అంటే మీకు చికెన్ 80% ఉడికిపోయింది. 20 నిమిషాల పైనే అవుతుంది. చిన్న చిన్న ముక్కలు. నేను ఇప్పుడు గోంగూర వేసేస్తున్నా. ఒక కట్ట, మీడియం సైజ్ కట్ట ఒకటి. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇది చాలు అనేవాళ్ళు వదిలేయచ్చు. చింతపండు పొడి ఇది జస్ట్ లిటిల్, ఒక 1/2 టీ స్పూన్. నేను 1.5 టీ స్పూనే వేసిన ఉప్పు. మీకు ఐడియా ఉంది కదా, సరిపోదని క్లియర్గా తెలుస్తుంది నాకు. ఇంకొక 1/2 టీ స్పూన్ వేసేస్తున్నా. ఎందుకంటే ఆ పొడిని కాంపన్సేట్ చేయాలి మనం, గోంగూరని కాంపన్సేట్ చేయాలి కాబట్టి పడుతుంది. పచ్చిమిర్చి పైన జల్లుతున్నాను చూడండి. ఉండనివ్వండి దాన్ని, అట్లా కలపకండి. పచ్చిమిర్చిని ఉడకనిద్దాం, గోంగూరని చికెన్కి పట్టనిద్దాం. జస్ట్ 2-3 మినిట్స్ అంతే. సో గోంగూర ఒక 3-4 మినిట్స్ ఉడికిందంతే. పచ్చిమిర్చి కూడా ఉడికినట్టే. మన కారం సూపర్ డూపర్ కారం ఇది. అసలు ఇది వేయగానే దీని టెక్స్చరే మారిపోతుంది చూడండి. ఇది మొత్తం వేగిన కారం కాబట్టి దీంతో పాటు వేగాల్సిన అవసరం లేదు. అసలు ఉడికిపోయింది కూడా. జస్ట్ ఈ పొడేసిన తర్వాత 1-2 మినిట్స్ ఉన్నా చాలు. అసలు పొడేసాక మీకు చికెన్ గోంగూర ఉడికిపోయినట్టయితే పొడేయగానే కట్టేసినా నష్టం లేదు. ఇది వేపుడు. మీకు ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది కానీ చాలా అన్నం కలుస్తుంది. కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నా. ఇది చాలా వేడి ఉంటుంది కాబట్టి పెంక నేను కట్టేసి మూత పెట్టేస్తున్నా. ఆల్రెడీ వేగిన పొడి కాబట్టి ఎక్కువసేపు వేగితే ఏమవుతుందంటే నల్లగా అవుతుంది. సో నల్లగా అవ్వకూడదు కదా మనకి, ఇట్లా ఎర్రగానే ఉండాలి, టేస్టీగా కనిపించాలి, తినడానికి ఇట్లా అనిపించేటట్టు. కానీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉండనియండి ఆ వేడికి. దానికే